ఎస్ఎస్ రాజమౌళి నిస్సందేహంగా దేశంలోని స్టార్డమ్ సాధించిన తెలుగు చలనచిత్ర దర్శకుడు. హిందీ మార్కెట్లోనూ చెరిగిపోని ముద్ర వేశాడు. దేశవ్యాప్తంగా పరిచయం అవసరం లేని బ్రాండ్గా తనను తాను స్థాపించుకున్నాడు. RRR హిందీ వర్షన్ ఘన విజయం అందుకున్న నిదర్శనం. ఈ మ్యాన్ ఆఫ్ ది మిలియన్ ను పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఇంత గౌరవప్రదమైన సూపర్ స్టార్డమ్తో టాలీవుడ్ కు చెందిన చిత్ర నిర్మాతలు ఎవరు లేరు. సందీప్ రెడ్డి వంగ నిస్సందేహంగా సూపర్ స్టార్ దర్శకుడే అయినప్పటికీ అతని సినిమాలు అందరినీ మెప్పించలేవు. అందుకే ఈ కోవలకి ఆయన రారని చెప్పాలి. మరి తదుపరి రాజమౌళి ఎవరు అనే ప్రశ్న వచ్చింది. ఇప్పటికీ సమాధానం మీకు అర్థమయ్యే ఉంటుంది. బ్లాక్ బస్టర్ సూపర్ చిత్రం హనుమాన్ వెనుక ఉన్న వ్యక్తి ప్రశాంత్ వర్మను TFIకి దక్కిన మరో రాజమౌళిగా చెప్పవచ్చు. 2 షార్ట్ ఫిలింలు, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో పనిచేసిన తర్వాత వర్మ తన చలనచిత్రాన్ని ఆతో ప్రారంభించాడు. ఇది కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సైకాలజికల్ క్రాస్ జానర్ చిత్రం. ఇది విడుదలైన తర్వాత విస్తృతంగా విమర్శకులు ప్రశంసలు అందుకుంది. సినిమా విజయాన్ని పురస్కరించుకొని అతను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కల్కిలో రాజశేఖర్ కి దర్శకత్వం వహించాడు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ వెంచర్ గా నిలిచింది. సినిమాలకు 3 సంవత్సరాల విరామం తర్వాత అతను హనుమాన్ సహా రచయిత దర్శకత్వం వహించాడు. అతని సాధారణ ఎంపిక తేజ సజ్జా నటించిన సూపర్ హీరో చిత్రం. అధిక అంచనాల మధ్య ప్రదర్శించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి సమీక్షలను అందుకుంది. అందుకు వర్మ స్క్రిప్ట్ రైటింగ్, దర్శకత్వం, హనుమాన్ విజువలైజేషన్ పై ప్రశంసలు కురిపించారు. ఊహించని విధంగా ఇది తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ కమర్షియల్ విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులలో వర్మ సూపర్ స్టార్డమ్ ని మూటగట్టుకుంది. వర్మ కెరియర్ లో ఇదొక పెద్ద పురోగతి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకు ముందు ప్రకటించినట్లుగా సూపర్ హీరో చిత్రాలతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నిర్మించనున్నారు. ఇందులో హనుమాన్ కి ప్రత్యక్ష సీక్వెల్ జై హనుమాన్, అదిరా ఉన్నాయి. మహిళా సూపర్ హీరో సినిమా కూడా చేయనున్నారు. మరి వరుస విజయాలతో ఆయన రాజమౌళికి సమానంగా నిలవనున్నారో లేదో చూడాలి మరి.